వెల్కమ్ బ్యాక్. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలికి గడ్డుకాలం. ఫస్ట్ లిస్టులోనే టికెట్ పక్కా అని ధీమాగా ఉన్న గద్వాల జేజమ్మకు హైకమాండ్ ఊహించని షాక్ ఇచ్చింది. రెండో జాబితాలోనైనా పేరు ఉంటుందా లేక ప్యాకప్ ఏనా? ఇంతకీ డీకే అరుణ విషయంలో తెర వెనక ఏం జరిగింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. పాలమూరు ఎంపీ సీటుపై గద్వాల జేజమ్మ గంపెడాస్యలు. ఫస్ట్ లిస్టులో లేని పేరు. సీటు తనకేనని జితేందర్ రెడ్డి ధీమా. పేరుకేమో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు. ఇంతకీ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా? ఈ ప్రశ్నలు డీకే అరుణ క్యాడర్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. లోక్సభ ఎన్నికలకు బీజేపీ తెలంగాణ నుంచి తొలి విడతలో 9 మంది అభ్యర్థుల్ని ప్రకటించింది. ఆ జాబితాలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పేరు మిస్ అయింది. జేజమ్మ పేరు ఎందుకు మిస్ అయిందోనని పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. అనుకోకుండా జరిగిందా? అన్ని లెక్కలు వేసుకునే పేరు మిస్ చేశారా? ఫస్ట్ లిస్ట్లోనే ఇవ్వలేదంటే ఇంకేమిస్తారు? ఇవి ఇప్పుడు పాలమూరులో వినిపిస్తున్న మాటలు. 2019 ఎన్నికల టైంలో డీకే అరుణ కమలం పార్టీలో చేరారు. మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థిపై దాదాపుగా 80,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2020లో ఆమెను పార్టీ అధిష్టానం జాతీయ ఉపాధ్యక్షురాలిగా నియమిస్తూ కీలక బాధ్యతల్ని కట్టబెట్టింది. ఎంపీ సీటుపై ఆశలు పెట్టుకునే డీకే అరుణ మొన్న జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉన్నారు. ఇప్పుడు లోక్సభ టికెట్ల కేటాయింపు టైం వచ్చేసరికి డీకే అరుణకి హైకమాండ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యిందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న ఆమెకు తొలి విడతలో టికెట్ ఇవ్వకపోవడానికి కారణాలేంటి? మహబూబ్ నగర్ సీటుని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఆశిస్తున్నారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన కూడా కంటెస్ట్ చేయలేదు. తన కుమారుడికి సీట్ ఇప్పించుకోవడంలో సక్సెస్ అయ్యారు, కానీ గెలిపించుకోలేకపోయారు. ఈసారి ఎలాగైనా ఎంపీ సీట్ దక్కించుకోవాలని జితేందర్ రెడ్డి పెద్ద ఎత్తున లాబియింగ్ చేస్తున్నారు. అందుకే మహబూబ్ నగర్ సీటు విషయంలో బీజేపీ అధినాయకత్వం ఎటూ తేల్చుకోలేక పెండింగ్లో పెట్టిందనే ప్రచారం కూడా జోరుగా జరుగుతోంది. తెలంగాణలో మొత్తం 17 ఎంపీ స్థానాలున్నాయి. 9 స్థానాలకే బీజేపీ క్యాండిడేట్లని ప్రకటించింది. ఇక మిగిలింది 8 స్థానాలు మాత్రమే. పార్టీలో కీలకమైన పొజిషన్లో ఉన్న డీకే అరుణకు మొదటి జాబితాలో సీటు దక్కకపోవడంపై పార్టీలో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరైతే ఏకంగా బీజేపీ జేజమ్మను పక్కకు పెడుతుందని క్లియర్గా అర్థమవుతోందని అంటున్నారు. డీకే అరుణపై బీజేపీలో పాజిటివ్ టాక్ లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఆమె గతం అలాంటిదని అంటున్నారు. ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీకి వెన్నుపోటు పడవడం, సొంత పంచాయతీలు చేసుకోవడం ఆమెకు అలవాటని క్యాడర్ చెవులు కొరుక్కుంటోంది. గతంలో కాంగ్రెస్ లో ఉన్న సమయంలో గ్రూప్ రాజకీయాల్ని ప్రోత్సహించినట్టు పార్టీ హైకమాండ్ గుర్తించిందట. పోటీ చేసేందుకు సొంత పార్టీనే డబ్బులు డిమాండ్ చేసిన చరిత్ర ఆవిడదని చెప్పకనే చెబుతున్నారు. డీకే అరుణ గురించి బీజేపీ అధిష్టానానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలతోనే తెలిసిందట. మక్తల్, నారాయణపేటలో సొంత పార్టీ అభ్యర్థుల్ని ఓడించారని టాక్. పక్క పార్టీ వాళ్ళకి ఓట్లేయించి గెలిపించిన భాగోతం ఢిల్లీకి చేరిందని, అందుకే ఇప్పుడు ఆమె సీటు విషయంలో హైకమాండ్ తర్జన భర్జన పడుతున్నట్టు చెప్తున్నారు. చివరికి ఆమె సొంత నియోజకవర్గం గద్వాలలోనూ బీజేపీ అభ్యర్థికి కేవలం 7,000 ఓట్లు మాత్రమే రావడం బీజేపీ జీర్ణించుకోలేకపోతోందట. డీకే అరుణ కుటుంబం 4 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉంది. గద్వాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆమె తమ సొంత ఓటు బ్యాంకును కూడా పక్క పార్టీలకు అమ్ముకున్నారనే విషయం పెద్దలకు అర్థమైపోయిందట. నమ్మక ద్రోహం, నాయకత్వాల్ని బ్లాక్మెయిల్ చేయడం, గ్రూప్ రాజకీయాలు చేయడంలో డీకే అరుణ ఎక్స్పర్ట్ అని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ టికెట్ బీసీకే ఇవ్వాలనే డిమాండ్లు గట్టిగా వినిపిస్తున్నాయి. ముందు నుంచి పార్టీని నమ్ముకుని పనిచేసే వారికి అవకాశం ఇవ్వాలని జిల్లా నాయకులు కోరుతున్నారు.